ఈ అనువాదం చేయటంలో కూడా ఉన్నటువంటి పద్ధతులను మనం పరిశీలించినట్లయితే 6 రకాల పద్ధతులుగా అవి మనకి కనిపిస్తున్నాయి. మొదటిది మూల విధేయ అనువాదం, రెండవది స్వేచ్ఛానువాదం, మూడవది నుడికారపు అనువాదం, నాలుగవది యాంత్రిక అనువాదం, 5 సాహితీ ప్రక్రియల అనువాదం, 6 శాస్త్రానువాదం. విద్యార్థులారా, ఈనాటి ఈ తరగతిలో మనం ఈ 6 రకాల పద్ధతుల్ని ఒకసారి పరిశీలిద్దాం. మూల విధేయ అనువాదం మొదటి పద్ధతి. ఈ పద్ధతిలో మూల భాషలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ఉన్నది ఉన్నట్టుగానే అనువదించాలి. వింటున్నారా విద్యార్థులారా? అంటే మూల భాష అంటే మనం మాట్లాడుకున్నాం కదా, ఏదైనా ఒక విషయాన్ని అంతకు పూర్వమే ఏదైనా భాషలో గనక ఒక గ్రంథ రూపంలో రాసి ఉన్నట్లయితే మరి అటువంటి భాషనే మూల భాష అంటారు. అయితే మూల విధేయ అనువాద పద్ధతిలో మూల భాషలో ఉన్నటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశాన్ని ఉన్నది ఉన్నట్టుగా అనువదించాలి అంటారు. మరి ఈ ఉన్నది ఉన్నట్టుగా అనువదించటం వల్ల ఏమవుతుంది? అనువాదకుడికి స్వేచ్ఛ అనేది ఈ మూల విధేయ అనువాదంలో ఉండదు. అందుకే ఈ మూల విధేయ అనువాద పద్ధతిలో ఏం చెప్తారంటే అనువాదకుడు ఎక్కువగా స్వేచ్ఛ తీసుకోరాదు అని చెప్తారు. మూల భాషలో ఉన్న పలుకుబడి అంటే పలికే విధానము లక్ష్య భాషలో లేకపోతే ఆ పదాన్ని శోధించి తెలుసుకుని ప్రయోగించాలి. అర్థమవుతున్న విద్యార్థులారా? ఉదాహరణకి మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే కనుక మనకి దాదాపు ఒక 6 లేదా 700 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పదాలు ఈనాటి కాలంలో మన వ్యవహారంలో లేవు. మరి మనం ఒక పాతకాలపు గ్రంథాన్ని అనువాదం చేయాలనుకున్నాం. అది ఒక భాషలోంచి ఇంకో భాషలోకి అనువాదం చేసేటప్పుడు మరి అంత పురాతన కాలం నాటి భాషలో ఉన్నటువంటి పదాలు మీరు అనువాదం చేస్తూ ఉన్న భాషలో ఏ రూపంలో ఆ పదం ఉంది అనేది తెలుసుకుని అనువాదం చేయాలి. కాబట్టి విద్యార్థులారా, ఈ మూల విధేయ అనువాదము అంటే మూల గ్రంథంలో ఏదైతే ఉందో, ఎన్ని పేజీలు అయితే ఉందో, ఆ పేజీల్లో ఎన్ని వాక్యాల రూపంలో ఉందో, ఆ వాక్యానికి ఎన్ని పదాల రూపంలో ఉందో అలా ఉన్నది ఉన్నట్లుగా అనువాదం చేయటాన్నే మూల విధేయ అనువాదము అంటారు. ఈ మూల విధేయ అనువాదాన్ని చాలామంది అనువాదకులు వ్యతిరేకించారు. కానీ ఈ మూల విధేయ అనువాద పద్ధతిని పాటించి చాలామంది గొప్ప పేరును కూడా తెచ్చుకున్నారు. ఉదాహరణకి షేక్స్పియర్ నాటకాలను మరి వారు ఉన్నటువంటి రోజుల్లోనే తొలి రోజుల్లో చాలామంది ఇతర దేశాల వాళ్ళు రచయితలు తమ భాషల్లోకి ఆ నాటకాలను అనువాదం చేసుకుని, అంటే ఉన్నది ఉన్నట్లుగా షేక్స్పియర్ నాటకాలను మూల విధేయ అనువాద పద్ధతిలో అనువాదం చేసుకుని వాళ్ళు ఎంతో పేరు తెచ్చుకున్నారు. తర్వాత మన తెలుగు సంప్రదాయ కవిత్వము అంటే మన చక్కనైనటువంటి తెలుగు పద్య సాహిత్యంలో ఏనుగు లక్ష్మణ కవి అని కవి కనిపిస్తారు. వీరు సంస్కృతంలో భర్తృహరి రాసినటువంటి సుభాషితాలు అనేటువంటి వాటిల్ని మూల విధేయ అనువాద పద్ధతిలో అంటే ఉన్నదున్నట్లుగా ఆ భావాన్ని చెడిపోకుండా చక్కగా పద్యాల రూపంలో రాశారు. మరి తదుపరి దువ్వూరి రామిరెడ్డి గారు, వీరు పారసీక భాషలో ఉన్నటువంటి అంటే పర్షియా దేశంలో పారసీక భాషలో ఉన్నటువంటి రుబాయిలు అనేటువంటి ప్రక్రియను ఆధారంగా చేసుకుని పానశాల అనే పేరుతో ఉన్నది ఉన్నట్లుగా మూల విధేయ అనువాద పద్ధతిలో తెలుగులో అనువదించారు. వారికి ఎంతో పేరు వచ్చింది. అంటే విద్యార్థులారా, మీరు గమనించినట్లయితే మూల విధేయ అనువాదంలో అనువాదకుడికి స్వేచ్ఛ ఉండదు అన్నమాట నిజమే. కానీ ఉన్నది ఉన్నట్లుగా అనువదించేటప్పుడు చక్కని భాషను గనక ప్రయోగించగలిగితే ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా ఆ మూల విధేయ అనువాదంలో కూడా అనువాదకులు మంచి పేరు తెచ్చుకోవచ్చు అని మనం ఈ పై ఉదాహరణల ద్వారా మనం గమనించవచ్చు. ఇక రెండవ అనువాద పద్ధతి స్వేచ్ఛానువాదము. ఈ స్వేచ్ఛానువాదం ఎలాంటిది అంటే మూల విధేయ అనువాదానికి వ్యతిరేకమైనటువంటి అనువాద పద్ధతే స్వేచ్ఛానువాదం. అంటే ఈ అనువాదంలో అనువాదకుడికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందన్నమాట. అర్థమవుతుందా విద్యార్థులారా? అంటే ఉన్నది ఉన్నట్లుగా కాకుండా తను చక్కగా ఒక విషయాన్ని ఏదైనా గ్రంథంలోంచి తీసుకుని ఆ గ్రంథాన్ని అనుసరిస్తేనే వేరే భాషలోకి తనకు నచ్చిన రీతిలో అంటే విషయాన్ని పెంచి అనువాదం చేయొచ్చు, తగ్గిస్తూ అనువాదం చేయొచ్చు, లేదా చిన్న చిన్న మార్పులు కొద్ది మార్పులతో అనువాదం చేయొచ్చు. అంటే ఇలా పూర్తి స్వేచ్ఛ అనువాదకుడికి ఉండటం వల్ల ఈ పద్ధతిని స్వేచ్ఛానువాద పద్ధతి అని చెప్పడం జరిగింది. అంటే తనకి అనువాదకుడు తనకు నచ్చిన శైలిలో అనువాదం అనేది చేయొచ్చు. ఇలా
ఈ స్వేచ్ఛానువాద పద్ధతి వల్ల ఏమవుతుంది అంటే తనకి నచ్చినట్లు అనువాదకుడు అనువాదం చేయటం వల్ల స్వేచ్ఛా స్వాతంత్రాలు తనకు ఉండటం వల్ల ఎవరి కోసమైతే తన అనువాదం చేస్తున్నాడో ఆ పాఠకులకి ఈ అనువాదం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి స్వేచ్ఛానువాదం చాలా ఎక్కువ మంది ఆ అనుమతికి ఆమోదానికి కూడా కారణమైనటువంటి అనువాదంగా మనం చెప్పుకోవచ్చు. అంటే విద్యార్థులారా, ఇందులో ఒక ప్రమాదం కూడా కనిపిస్తుంది. ఇక్కడ స్వేచ్ఛ ఉంది కదా అని అనువాదం చేసే అనువాదకుడు మరీ ఎక్కువ స్వేచ్ఛ తీసుకుని అసలు తను మూల గ్రంథంలో ఉన్న విషయాన్ని కాకుండా వేరే వేరే విషయాలన్నీ కల్పించి మరీ అనువాదం చేశాడనుకోండి, అప్పుడు అది అనువాద రచన అవ్వదు, తను సొంతంగా రాసిన స్వతంత్ర రచనగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి స్వేచ్ఛ తీసుకోవాలి, కానీ ఏదో కొద్ది మార్పులు చేయడానికి పూర్తిగా విషయాన్ని మార్చి రాస్తూ అనువాదం చేయకూడదు. కాబట్టి ఇలా మనకి అనువాద పద్ధతుల్లో రెండవ పద్ధతి స్వేచ్ఛానువాద పద్ధతిగా కనిపిస్తుంది. దీనికి ఉదాహరణ మనం మాట్లాడుకోవాలి అంటే విద్యార్థులారా, ఈరోజు మీరు చూసే చాలా గ్రంథాలన్నీ అంటే మనకి అకాడమీ వాళ్ళ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు ఏవైతే ఉంటాయో ఇవి కానీ, లేదా భాషా సాహిత్యాలకు సంబంధించిన పుస్తకాలు కానీ ఎక్కువ శాతం మూల విధేయ అనువాద పద్ధతి కాకుండా స్వేచ్ఛానువాద పద్ధతిలోనే అనువాదకులు అనువాదం చేస్తున్నారు. తదుపరి మూడో అనువాదం నుడికారపు అనువాదం. విద్యార్థులారా, నుడికారము అంటే పలికే విధానం. భాషకు జాతీయాలు, పదబంధాలు, నానుడులు ఇలాంటివి అలంకారాలు అనేవి మనకి ఎన్నో కనిపిస్తూ ఉంటాయి మన యొక్క భాషా సంపదగా. అయితే మనం మాట్లాడుకున్నట్టుగా ఈ నుడికారము అంటే పలికే విధానం. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా గత తరగతిలో హెయిర్ ఆయిల్ అంటే దాన్ని అనువాదం చేస్తే వెంట్రుకల నూనె అవుతుంది. కానీ అసలు ఆ హెయిర్ ఆయిల్ అనేటువంటి ఆంగ్ల పదం మన అమ్మ భాషలో ఎలా పలుకుతున్నారు? తల నూనె. ఇలా ఆ పలికే విధానం ఉంది చూసారా, దాన్నే నుడికారము అంటారు. కాబట్టి మీరు ఏదైనా సరే ఒక పదబంధాన్నైనా, సామెతనైనా, జాతీయాన్నైనా ఏదైనా ఒక విషయాన్ని అనువాదం చేసేటప్పుడు ఒక భాషలో ఉన్నటువంటి మీరు తీసుకున్న విషయం వేరే భాషలో ఉన్నటువంటి ప్రజలు ఎలా పలుకుతున్నారు అనేది తెలుసుకుని అనువాదం చేయటాన్ని నుడికారపు అనువాదము అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. అర్థమవుతుంది విద్యార్థులారా? కాబట్టి ఇది మీరు గమనించదగినటువంటి విషయం. ఒకవేళ మనకి ఇతర భాషలో ఉన్నటువంటి సామెతలు, జాతీయాలు వేరే మీరు అనువాదం చేసే భాషలో కనుక లేనట్లయితే వాటికి దగ్గర భావాన్ని ఇచ్చేటువంటి విషయాలను మీరు అనువాదం చేస్తూ రాయొచ్చు. ఉదాహరణకి ద బార్కింగ్ డాగ్ నెవర్ బైట్స్ అనేటువంటి ఈ ఆంగ్ల సామెత అనండి, ఏదైనా చక్కనైన విషయం అనండి, దీన్ని పరిశీలించినట్లయితే మనకి మన తల్లి భాషలో చక్కగా అనువాదం చేసి ఉన్నది. అరిచే కుక్క కరవదు అని. చూసారా, ఇది మనకి ఉన్నది ఉన్నట్లుగా మనం చెప్పగలిగాం. కానీ ప్రాక్టీస్ మేక్స్ ఆర్ట్ ఈజీ అనేటువంటి ఈ చక్కనైనటువంటి ఈ ఆంగ్ల సామెతకు తెలుగులో మనకి సరైనటువంటి అంటే దగ్గర భావాన్ని ఇచ్చేటువంటి సామెత అయితే కనపడదు. కానీ విద్యార్థులారా, మనం దీన్ని సాధనమున పనులు సమకూరు ధరలోన అనేటువంటి ఒక మాట మనం పద్యంలో విన్నాం. గమనించారా? మీకు గుర్తొస్తుందా? దాన్ని ఇక్కడ మనం ఉదాహరించవచ్చు. అంటే ఏదైనా సాధన చేస్తే ఆ కళని మనం ఆ విద్యను సాధించవచ్చు అనేటువంటి మాటను ఇక్కడ అనువాదం చేయొచ్చు. అంటే నుడికారపు అనువాదంలో ఒక భాషలో ఉన్న విషయాన్ని మరొక భాషలోకి అనువాదం చేస్తూ ఉన్నప్పుడు ఆ విషయం మన భాషలో ఆ పదాలు ఇవి ఉంటే పర్లేదు, లేకపోతే ఆ పదాలు కానీ ఆ విషయం కానీ దానికి దగ్గర భావాన్ని ఇచ్చేటువంటివి ఏమైనా ఉన్నాయా అని వెతికి మరీ మనం అనువాదం చేసే పరిస్థితి ఉంటుంది. ఇలా ఇతర భాషల్లో ఎలా పలుకుతున్నారో తెలుసుకుని ఆ విషయాలను జాగ్రత్తగా అనువదించడాన్నే మరి నుడికారపు అనువాదం అని మనం మాట్లాడుకోవచ్చు. ఇక 4 యాంత్రిక అనువాదము అని అంటారు. ఇప్పుడు ఈనాటి ఈ సాంకేతిక యుగంలో కంప్యూటర్లు అద్భుతంగా అనువాదం చేస్తున్నాయి. అంతేకాకుండా మనకి ఈ మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో మీరు యాపిల్ స్టోర్లో కానీ అదేవిధంగా మరి గూగుల్ ప్లే స్టోర్లో కానీ మీరు పరిశీలించినట్లయితే అనువాదాన్ని చేసేందుకు అనేక రకాల అప్లికేషన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి విద్యార్థులారా, ఇక్కడ యంత్రాల ద్వారా అనువాదం చేయటం అనేటువంటిది ఈరోజు మనం చాలా గమనించదగిన అంశం. ఎందుకని ఒక వ్యక్తి ఒక విషయాన్ని అనువాదం చేయాలంటే పావు గంట, అరగంట, గంట సమయం కూడా పట్టచ్చు. కానీ ఒక విషయాన్ని ఎంపిక చేసి మనం ఒక సూచన గనక యంత్రానికి గనక ఇచ్చినట్లయితే కొన్ని క్షణాల్లోనే అది అనువాదం చేసి మనకి విషయాన్ని అందిస్తుంది వేరొక భాషలోనికి.
దీనివల్ల మానవుడికి సుఖం పెరుగుతుంది, సమయం కలిసి వస్తుంది, ఆనందం కలుగుతుంది, చాలా తేలికగా జ్ఞానాన్ని పొందడానికి అవకాశం కలుగుతుంది. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది విద్యార్థులారా. ఎప్పటికైనా యంత్రం యంత్రమే, మానవుడు మానవుడే. ఎందుకని ఒక యంత్రం తనలో నిక్షిప్తం అంటే తనలో దాచిపెట్టినటువంటి పదాలకి మాత్రమే అర్థాన్ని ఇవ్వగలదు. కానీ అర్థమవుతుందా విద్యార్థులారా, అసలు మన మనస్సులో ఉండేటువంటి భావాన్ని అది అనువాదం చేసి చెప్పలేదు. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే యాంత్రిక అనువాదం అనేది చాలా గొప్ప అనువాద పద్ధతుల్లో మంచి అనువాదమే. కానీ ఎందుకు ఇది విఫలమైంది, ప్రజల మద్దతును ఎందుకు కోల్పోయింది అని మనం మాట్లాడుకున్నట్లయితే పదాలకుండే అర్థాన్ని ఆధారంగా చేసుకుని యంత్రం అనువాదం చేయగలదు. కానీ మన మనసులో ఉన్నటువంటి భావాలని అనువాదం చేసి చెప్పలేదంటే ఒక వాక్యాన్ని ఏ ఉద్దేశంతో అవతల వాళ్ళు చెప్పారు అనే ఆ ఉద్దేశాన్ని, ఆ భావాన్ని తెలుసుకుని అనువాదం చేయలేదు ఈ యంత్రం. అందుకని యాంత్రిక అనువాదం అనేటువంటిది ఒక 40% ఆమోదయోగ్యంగా మనకు కనిపించిన 60% మాత్రం ప్రజల మద్దతును కోల్పోయింది అని చెప్పచ్చు. తదుపరి సాహిత్య అనువాదము లేదా సాహితీ ప్రక్రియల అనువాదం. మనకున్నటువంటి అనువాదాల్లో అన్నింటిలో చాలా కష్టమైనటువంటి అనువాదం ఈ సాహితీ ప్రక్రియల అనువాదం. ఎందుకంటే విద్యార్థులారా, మనం గంటాపదంగా నొక్కి మరీ చెప్పవచ్చు. ఎందుకంటే అనువాదాలన్నింటినీ చేయాలంటే అనువాదకుడు సరిపోతాడు. కానీ సాహితీ ప్రక్రియల అనువాదం చేయాలంటే అనువాదకుడు అంటే భాషల మీద పట్టు ఉంటే సరిపోదు పిల్లలు. కవిత్వం మీద కూడా, సాహిత్యం మీద కూడా పట్టు ఉండాలి. ఉదాహరణకి మీకు చక్కగా అర్థమయ్యేలా చెప్తాను. ఆ ఊరి నిండా ఇసుక, చరిత్రలో అది ఒక పెద్ద మసక అనేటువంటి ఈ వాక్యాలను మనం తీసుకున్నట్లయితే సాధారణంగా అనువాదం చేసే వ్యక్తి దాన్ని పదాలకు అర్థం తీసుకుని అనువాదం చేసేస్తారు. కానీ అందులో లోతైన భావం ఉంది విద్యార్థులారా. ఆ ఊరి నిండా ఇసుక, ఒకప్పుడు ఆ ఊరి ఎంతో గొప్ప వైభవంతో, మేధావులతో, చక్కని సంప్రదాయాలతో వర్ధిల్లింది. మరి నేడు చరిత్రలో అదొక పెద్ద మసక. అంటే ఈరోజు ఆ వైభవం, ఆ సంప్రదాయాలు, ఆ మనుషులు ఎవరూ కనపట్టలేదనే ఆందోళన, ఆవేదన, అద్భుతమైన కవిత్వం అందులో కనిపిస్తుంది. మరి ఇలాంటి కవిత్వాన్ని అనువాదకుడు రాయలేడు కదా, కవి మాత్రమే వ్రాయగలడు, అనువాదం చేయగలడు. అందుకనే విద్యార్థులారా, సాహితీ ప్రక్రియల అనువాదం అనేటువంటిది కవి హృదయం ఉంటేనే అనువాదం చేయగలరు. అంటే పూర్వం రాసినటువంటి కవి హృదయంతో సమానమైన అనుభూతి పొంది ఆయన ఏం చెబుతున్నారో అర్థం చేసుకుని అనువాదం చేయటం అనేది అనువాదకుడికి సాధ్యం కాదు, ఒక కవికి మాత్రమే సాధ్యమవుతుంది. అర్థమవుతుందా పిల్లలు? కాబట్టి ఇలా సాహితీ ప్రక్రియల అనువాదం అనేటువంటిది చాలా కష్టమైంది అన్ని అనువాదాల్లోకెల్లా. మరి ఇలాంటి సాహితీ ప్రక్రియల అనువాదంలో మనకి శ్రీశ్రీ, కొడవటి గంటి కుటుంబరావు గారు, ఏటుకూరి బలరామమూర్తి గారు, మన గొప్ప వ్యక్తి మన పివి నరసింహారావు గారు, ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు, ఇంకా ఎందరో మహానుభావులు ఇలా సాహితీ ప్రక్రియల్ని ఒక భాష నుండి మరొక భాషలోకి అనువాదం చేసి మన తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే పివి నరసింహారావు గారు, వీరు మన తెలుగు గొప్ప కవి అయినటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారు వ్రాసినటువంటి 1000 పడగలు అనే నవల్ని హిందీలో సహస్ర ఫండ్ అనే పేరిట వీరు అనువాదం చేస్తే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. విద్యార్థులారా వింటున్నారా ఏం చెప్తున్నానో? కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అంటే కొన్ని కోట్ల మందిలో ఒక్కడికి ఇచ్చేటువంటి అవార్డు. మరి తెలుగులో ఉన్నటువంటి ఈ 1000 పడగల నవలని ఒక తెలుగువాడైనటువంటి పివి నరసింహారావు గారు హిందీలోకి అనువదించారంటే ఎంత పాండిత్యం కలిగి ఉండాలి, వారికి ఎంత కవి హృదయం ఉండాలి. అర్థమవుతున్న విద్యార్థులారా, ఇలా సాహితీ ప్రక్రియల అనువాదం అనేది చాలా కష్టమైంది, చాలా ప్రతిభతో కూడినటువంటిది. ఇంకా మనం లోతుగా వెళ్ళినట్లయితే మన తెలుగు సాహిత్యంలో, మన తల్లి భాషలో ఉన్నటువంటి తెలుగు సాహిత్యం అంతా, మన ప్రాచీన కవిత్వం అంతా సంస్కృతం నుంచి అనువదించిందే. మహాభారతం అనండి, రామాయణం అనండి, మరి మహాభాగవతం అనండి, ఇలా చాలా కావ్యాలు మనకి పోతన, శ్రీనాథుడు, మరి నన్నయ్య, తిక్కన, ఎర్రన ఇలాంటి మహాత్ములైనటువంటి గొప్ప కవీంద్రులు వీళ్ళు సంస్కృత సాహిత్యం నుంచి తీసుకుని అనువాదం చేస్తూ చక్కని పదాలతో స్వతంత్ర రచన అనిపించేలాగా అనువాదం చేశారు. ఇక ఆఖరి అనువాదం శాస్త్రానువాదము. అంటే భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వ్యాపార శాస్త్రం, సాంకేతిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం ఇలా రకరకాల శాస్త్రాల్లో ఉన్నటువంటి పదాలని
మన మాతృభాష ఏదైతే ఉందో, నేను తెలుగు అని చెప్పట్లేదు పిల్లలు, ఎందుకని ఇప్పుడు ఎవరి మాతృభాషలో వాళ్ళు ఈ శాస్త్రాలన్నీ అనువాదం చేసుకుంటేనే వాళ్ళు చదవగలరు. కాబట్టి ఈ రకరకాలైనటువంటి శాస్త్రాలను, వాటిలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని, అందులో ఉన్నటువంటి సారాంశాన్ని ఎవరికి వాళ్ళు వాళ్ళ మాతృభాషలో మరి వాళ్ళు అనువాదం చేసుకోవటాన్ని శాస్త్రానువాదము అంటారు. ఉదాహరణకి సైన్స్ కనుక మనం గమనించినట్లయితే ఆక్సిజన్ అనే పదాన్ని ఆమ్లజని అని, హైడ్రోజన్ అనే పదాన్ని ఉదజని అని అనువాదాలు కనిపిస్తూ ఉంటాయి. మరి సాంకేతిక శాస్త్రం మీరు చూసినట్లయితే కంప్యూటర్, గణన యంత్రము అంటాం, ఇంటర్నెట్ అంతర్జాలము అంటాం, ఈమెయిల్ విద్యుల్లేఖ అంటున్నాం, సెల్ ఫోన్ చరవాణి అంటున్నాం. అదే మీరు కామర్స్ అంటే వాణిజ్య శాస్త్రాన్ని కనుక మీరు గమనిస్తే అకౌంట్ ఖాతా అంటున్నాం, ఎడ్ జర్నల్ అకౌంట్ జంట పొద్దు విధానము అంటున్నాం. వారసులారా, ఇలా మీరు గమనిస్తే రకరకాలైనటువంటి, ఒకటి కాదు అనేక రకాలైనటువంటి శాస్త్రాల్లో ఉన్నటువంటి మరి సారాంశాన్ని, పదాలని మన మాతృభాషలోకి అనువదించుకోవటాన్నే, అంటే అనేక రకాల శాస్త్రాలను మాతృభాషలోకి అనువదించటాన్నే శాస్త్ర అనువాదము అంటారు. ఈ శాస్త్రానువాదం ఎందుకు ఉపయోగపడుతుంది? రకరకాలైనటువంటి శాస్త్రాలను మనం అభ్యసించడానికి, అతి తేలిగ్గా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలా విద్యార్థులారా, మనకి అనువాద పద్ధతులు 6 రకాలుగా కనిపిస్తున్నాయి. ధన్యవాదాలు.